అందరికి నమస్తే. కవితకు బెయిల్ రాబోతుందా? ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ మనకు లాస్ట్ టైం 12th రోజు జరిగిన హియరింగ్ తెలుసు. తర్వాత జరిగిన హియరింగ్ తెలుసు. మళ్ళీ ఇప్పుడు 27th రోజు అంటే మంగళవారం రోజు హియరింగ్ జరగబోతుంది. ఈ హియరింగ్తో బహుశా కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ప్లస్ అడ్వకేట్స్ వాళ్ళు కూడా ఆ మాట చెప్తున్నారు. ఎందుకో తెలియదు, మరి ఆ నమ్మకం ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ కేటీఆర్ ఢిల్లీకి పోయినారు. ఆల్రెడీ హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. ప్లస్ 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అందరూ ఢిల్లీకి పోయినారు. అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. బహుశా ఈ హియరింగే లాస్ట్ కావచ్చు సుప్రీంకోర్టులో అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ఈడీకి ఆల్రెడీ టైం అయిపోయింది. ఈడీ సిబిఐ రెండు కదా. ఈడీ సిబిఐ విషయంలో సిబిఐకి ఆల్రెడీ కోర్టుకు ఛార్జ్షీట్ వేసినారు. మన ట్రయల్ కోర్టులో అయినా సరే, ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ రెండు ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసినాయి, అన్నీ వేసినాయి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు బెయిల్కి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఈడీ సిబిఐ మీ వాదన వినిపించండి లాస్ట్ హియరింగ్ అప్పుడే, ఫస్ట్ హియరింగ్ అప్పుడు 12th రోజు హియరింగ్ జరిగినప్పుడే సిబిఐకి ఈడీకి నోటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు, మీరిద్దరు వాదన జరపండి అని. అయితే మనకు మళ్ళీ వాదన జరిగేసరికి సిబిఐ వాళ్ళ మళ్ళీ రిప్లై ఇచ్చింది. కానీ ఈడీ మాత్రం ఏం చెప్పలేదు, మాకు ఇంకా కొంత టైం కావాలన్నది. అప్పుడు సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, ఆల్రెడీ మీరు హైకోర్టులో తర్వాత దీనికి సంబంధించిన మొత్తం కేసు డైరీ అంతా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ కేసులో మీరు ఎందుకు రిప్లై ఇస్తలేరు, ఎందుకు మీ వాదన వినిపిస్తలేరు అని ఈడీని అడిగింది సుప్రీంకోర్టు. వారు ఇంకొక హియరింగ్ అడిగినారు. అది 27th వాయిదా పడ్డది కాబట్టి 27th రోజు మంగళవారం రోజు దీనికి సంబంధించిన హియరింగ్ జరగబోతుంది. బట్ ఇప్పుడు ఏం చెప్తారు, సిబిఐ ఏం చెప్తుంది, ఈడీ ఏం చెప్తుంది? ఇప్పటిదాకా వాళ్ళు ట్రయల్ కోర్టులో అయినా సరే, తర్వాత ఢిల్లీ హైకోర్టులో అయినా సరే, ఈ రెండు కోర్టులలో వాళ్ళు వాదించిన వాదన ఒకటే స్టార్టింగ్కి వెళ్ళి కూడా ఏంటంటే, వీళ్ళని వదిలేస్తే, వీళ్ళని కనుక బెయిల్ ఇస్తే వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు, వీళ్ళు సాక్షులను బెదిరిస్తారు, కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అనేది ప్రతిసారి సిబిఐ ఈడీ రెండు వినిపిస్తూ వచ్చినాయి వాదన. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ వాదనకు వాల్యూ లేకుండా పోయింది ఆ వాదన. ఎందుకంటే ఆ వాదన వీగిపోయింది. ఇప్పటికే 429 మంది సాక్షులతోన ఆల్రెడీ విచారణ అయిపోయింది. దానికి సంబంధించిన ఛార్జ్షీట్ కూడా ఆల్రెడీ ట్రయల్ కోర్టులో వేసినాయి రెండు సిబిఐ ఈడీలు. కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్తగా సాక్షులను బెదిరించాల్సిన అవసరం ఉండదు, ప్లస్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. ఇప్పటిదాకా మీరు ఆల్రెడీ దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ సేకరించారు కదా. ఇప్పటికే ఈడీ సిబిఐ పలుసార్లు కస్టడీకి తీసుకున్నది. దీనిలో అరెస్ట్ అయిన వాళ్ళను ప్రతి ఒక్కరిని, కేజ్రీవాల్ని కస్టడీకి తీసుకున్నారు, తర్వాత కవితను కస్టడీలోకి తీసుకున్నారు. సిసోడియాకు ఆల్రెడీ కస్టడీ అయిపోయింది, బెయిల్ కూడా వచ్చేసింది, చూసిన కదా 17 months తర్వాత. కాబట్టి సేమ్ ఇక్కడ సిసోడియాకు ఏదైతే గ్రౌండ్ కనిపిస్తుందో ఇప్పుడు కవితకు కూడా సేమ్ గ్రౌండ్ కనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు వస్తుందని ఒక అంచనాతో ఉన్నారు. ఏంటి ఆ గ్రౌండ్ అంటే, ఎంతసేపటికి వీళ్ళని జైల్లో ఉంచాలి అని ఈడీ సిబిఐ అనుకోవడం తప్ప దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏం లేదు, డెవలప్మెంట్ లేదు. కేసు విచారణలో డెవలప్మెంట్ ఏం లేదు. ఆల్రెడీ ఛార్జ్షీట్ చేసిండ్రు, ఆల్రెడీ సాక్షులను విచారించిండ్రు, అన్నీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈడీ లేదా సిబిఐ కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి లేవు. ఇప్పటిదాకా ఏం తెలిసిందో దానికి సంబంధించిన ఛార్జ్షీట్లు వేసినాయి. నెక్స్ట్ వాటిని ప్రూవ్ చేయడం మాత్రమే మిగిలింది. అది నెక్స్ట్ హియరింగ్స్ ఇంకా చాలా ఉంటాయి. ట్రయల్స్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్స్ స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన నెక్స్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ వీళ్ళని జైల్లో ఉంచుకొని కొత్తగా ఈడీ సిబిఐ సాధించేది ఏమి ఉండదు అనేది సుప్రీంకోర్టు గతంలో చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన కామెంట్ చేసింది. ఎప్పుడు అంటే, సిసోడియాకు బెయిల్ ఇచ్చినప్పుడు, బెయిల్ ఈజ్ రైట్ అంటే బెయిల్ అనేది ఒక నిందితుని యొక్క ప్రాథమిక హక్కు. ఎన్ని రోజులు జైల్లో ఉంటారు, కావాలనేదో జైల్లో ఉంచడం తప్ప వాళ్ళ హక్కును ఎందుకు భంగం కలిగించాలి? బెయిల్ అనేది వాళ్ళ హక్కు, వాళ్ళకి బెయిల్ ఇచ్చేందుకు బెయిల్ ఇవ్వడం అనేది కోర్టు యొక్క ప్రధానమైన విధి అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఇదే చివరి అవకాశం కూడా చెప్పింది ఈడీకి. ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళ వాదన వినిపించాల్సిందే మంగళవారం రోజు. వాళ్ళ వాదన ఎట్లా ఉంటుంది, ఒకవేళ కోర్టు సాటిస్ఫాక్షన్ అయితేనేమో ఇంకొక బెయిల్ మీద ఇంకొక హియరింగ్ తినే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళ వాదన గతంలో ఉన్న వాదన ఉందనుకోండి, మీరు సాక్షిని బెదిరిస్తారనో లేకపోతే ఇంకొక వాదన కనుక వినిపించగలిగితే వాళ్ళు అట్లా కనుక వినిపిస్తే కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. గతంలోనే చాలాసార్లు వీళ్ళు బెయిల్ డిమాండ్ చేసినప్పుడల్లా, బెయిల్ పిటిషన్ వేసినప్పుడల్లా ఈడీ సిబిఐ ఒకే రకమైన వాదన వినిపించినాయి. ఆల్రెడీ కేజ్రీవాల్ కూడా సిబిఐ ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది, కేవలం ఈడీ మాత్రమే నడుస్తుంది. ఈడీ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. నెక్స్ట్ కవితకైతే ఈడీ సిబిఐ రెండిట్లో కూడా బెయిల్ రాలేదు. అందుకే వాళ్ళు సుప్రీంకోర్టులో తెలుసుకుందాం, ఈ ట్రయల్ కోర్టులో ఢిల్లీ హైకోర్టులో కాదని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చేసిండ్రు. ఇట్లా కొద్దిగా పాజిటివ్గా బీఆర్ఎస్ వాళ్ళకి కొంత గ్రౌండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, ఇప్పటిదాకా ట్రయల్ కోర్టులో జరిగిన వాదనలు, లేకపోతే ఢిల్లీ హైకోర్టులో జరిగిన వ్యవహారాలు, ప్లస్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో సిసోడియా బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్స్, తర్వాత గత 2 సార్లు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, ఇవన్నీ చూసిన తర్వాత కవితకు కొంత గ్రౌండ్ క్లియర్ అవుతున్నది. కవితకు బెయిల్ రావచ్చు అనే
వాదనతో వాళ్ళు ఉన్నారు. మొన్ననే హరీష్ రావు ఢిల్లీకి పోయినప్పుడు కవితను కలిసిండ్రు. కవితకు ఆరోగ్యం బాలేదు. ఎయిమ్స్ తీసుకుపోయిండ్రు. తర్వాత మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చేసిండ్రు. హరీష్ రావు పోయి పరామర్శించిండు, ధైర్యం చెప్పిండ్రు. ఇవన్నీ కూడా వార్తలు మనం పేపర్‌లో చూసినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ దాకా పోయినరు హరీష్ రావు, కేటీఆర్ అంటే బహుశా వీళ్ళకు కొంత గ్రౌండ్ క్లియర్‌గా కనిపిస్తుందేమో. లేకపోతే వీళ్ళకు అడ్వకేట్స్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినా, తర్వాత వీళ్ళకి ఈ కేసులో వాదన వినిపిస్తున్న వాళ్ళు కూడా ఏదో ఒక ఫీడ్‌బ్యాక్ చెప్తారు కదా బహుశా. ఆ ఫీడ్‌బ్యాక్ తోన ఈ బెయిల్ వస్తదన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎనీవే చాలా ఇంపార్టెంట్ హియరింగ్‌గా కనిపిస్తుంది. ఈ ఆల్మోస్ట్ 90% ఇక్కడ బెయిల్ వస్తదన్న ఆశాభావంతో బీఆర్ఎస్ వాళ్ళంతా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ ఈసారి మిస్ అయితే నెక్స్ట్ టైం మాత్రం బెయిల్ పక్కా వచ్చే అవకాశాలు చాలా క్లియర్‌గా కనపడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.